ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 పై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరగడమే తప్ప ఏ మాత్రం తగ్గట్లేదు. రోజుకో వార్తతో పుష్ప సెన్సేషనల్ అవుతోంది. ఈ సినిమాతో బన్నీ కేవలం పాన్ ఇండియా మార్కెట్నే కాదు, పాన్ వరల్డ్ మార్కెట్ని కూడా షేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ సినిమా రిలీజ్కి ముందే ఏదో ఒక వార్తతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతుంది. తాజాగా ఇంకో వార్త వైరల్ అవుతోంది. ఈ వార్త తెలిసిన అభిమానులు ఇదిరా మా బన్నీ రేంజ్ అని కాలర్ ఎగరేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. మన ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ విషయంలో రికార్డుల్ని బ్రేక్ చేశాడని టాక్ వినిపిస్తోంది. అందరికంటే టాప్లో ఉన్నాడనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో సెగలు రేపుతోంది. మనకు తెలిసిందే పుష్ప 2 కోసం బన్నీ 2 సంవత్సరాల నుంచి ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడుతున్నాడు. సుకుమార్ ఈ సినిమాని ఓ రేంజ్లో సెల్ఫీ జక్కనలా చిక్కుతున్నాడు. సినిమా కోసం బన్నీ ఎంత కష్టమైనా తగ్గేదేలే అంటున్నాడు. మరి ఇంత కష్టపడుతున్న బన్నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసుకోకపోతే ఎలా? అందుకే ఈ సినిమాకి 100 కాదు, 150 కాదు, ఏకంగా 300 కోట్లు తీసుకున్నాడని సమాచారం. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్కి ముందే 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఔరా అనిపించింది. ఇదంతా కూడా ఐకాన్ స్టార్ పవర్ వల్లనే సాధ్యమైందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బన్నీ థియేటర్లో కనిపిస్తే చాలు ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునేలా పుష్ప 2 రేంజ్ ఉంది. దాంతో నిర్మాతలు బన్నీకి ఆ రేంజ్లో కట్టబెడుతున్నారనే బలమైన టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే యాక్టర్స్ లిస్ట్లో అల్లు అర్జున్ టాప్లో ఉన్నట్టే. ఈ వార్త నిజమైనా ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన బన్నీ రేంజ్ అలా పెరిగింది. ప్రస్తుతం ఈ పారితోషికం నెటిజన్స్ కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తోంది. పుష్ప 2కి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు థియేట్రికల్గా మినిమం 600 కోట్లు వసూళ్లు కుమ్మడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. చూడాలి, విడుదలకు ముందే సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టిస్తున్న పుష్పరాజ్ ఇక విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో. మరి ఇది సంగతి. ఇక ఐకాన్ స్టార్ తీసుకుంటున్న ఈ భారీ రెమ్యునరేషన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.